ఒక రేట్ నిర్ణయించేది ఎవరు మేడం? ఈ రోజు ₹1 చెప్తారు, 1 డేలో రేట్ డిసైడ్ అంటే చాలా మంది అంటారు రేట్ పెరిగిపోయింది, 1 lakh నుంచి 1.5 వెళ్ళిపోయింది అని చెప్తారు. అది డోర్ మార్క్ ద్వారా బిజినెస్ జరిగిపోతుంది. అసలు గ్రౌండ్ లెవెల్ ఆ రేట్ ఫిక్స్ చేసేది ఎవరు? మనకి ఒక ప్రోడక్ట్కి ప్రైస్ ఎలా ఫిక్స్ అవుతుంది అంటే డిమాండ్ వర్సెస్ సప్లై. సో ఈ డిమాండ్ అండ్ ఈ సప్లై ఎప్పుడైతే ఒక బ్యాలెన్స్ ఈక్వేషన్లో వెళ్తుంది అప్పుడు ప్రైజెస్ కూడా మారుతాయి. ఐ రిమెంబర్ మోకిలాలో మనకి 3,500 నుంచి 5,000 వరకు ప్రైజెస్ ఉండే ఎస్ఎఫ్టీ ప్రైజెస్ ఇన్ 18, 19 అండ్ 2000. ఇప్పుడు మీరు మోకిలా వెళ్తే మీకు విల్లాస్ అయితే ఇప్పుడు 10,000 అయిపోయిందండి ఎస్ఎఫ్టీ. అండ్ ఇఫ్ ఇట్ కమ్స్ టు ద ఫ్లాట్ మీకు 7,000 నుంచి 9,000 వరకు పర్ ఎస్ఎఫ్టీ ప్రైజ్ ఉంది. అండ్ ఈ మొత్తం దాంట్లో ప్రైజెస్ ఎలా ఫిక్స్ అవుతుంది, బిల్డర్స్ ఎలా ఈ ప్రాపర్టీస్ని ఫైండ్ అవుట్ చేస్తారు అంటే ఇవన్నీ మనకి గ్రోత్ కారిడోర్స్లో ఉన్న ప్రాపర్టీస్ అనమాట. అంటే ఎలివేటెడ్ కారిడోర్స్ అంటే ఇన్ ఫ్యూచర్లో ఇక్కడ మెట్రో యాక్సెసిబిలిటీ ఉంటుంది, ఓఆర్ఆర్కి కనెక్టివిటీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫ్యూచర్లో రోడ్ అంటే రేడియల్ రోడ్స్ ఎక్కడైతే వస్తాయో అలాంటి ఏరియాస్లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు అంటే కనెక్టివిటీ. అంటే ఇప్పుడు మోకిలా నుంచి లేదంటే కొల్లూరు నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలి అంటే ఎగ్జిట్ 2 నుంచి ఎక్కుతారు, ఎగ్జిట్ 19లో దిగుతారు. సో దిస్ కనెక్టివిటీ ఈజ్ ద వన్ థింగ్ దట్ ఈస్ డిసైడింగ్ ప్రైజెస్ అనమాట. ఇప్పుడు నియోపోలిస్లో అంత ప్రైజెస్ ఎందుకు ఉంది అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈజ్ ద మెయిన్ రీజన్. అక్కడ ఉన్న కంపెనీస్ ఓకే. ఒకప్పుడు బెంగళూరులో ఇంత ప్రైజెస్ లేకుండే. ఇఫ్ ఐఎమ్ కంపేరింగ్ బెంగళూరు అండ్ హైదరాబాద్, బెంగళూరులో ఆల్రెడీ మనకి 64,000 కంపెనీస్ ఉన్నాయి. అది ఐటీఎస్ ఉండొచ్చు, అదేమంటారు బీపీఓస్ ఉండొచ్చు, ఏరోమాటిక్స్ ఉండొచ్చు, డిఫెన్స్ ఉంది, ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, ఐ మీన్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఉంది. ఇవన్నీ కంపెనీస్ని బేస్ చేసి బెంగళూరు మార్కెట్ పెరిగింది. సిమిలర్లీ ఈజ్ విత్ హైదరాబాద్ ఆల్సో. హైదరాబాద్లో మ్యాక్సిమం మనకి ఉన్న కంపెనీస్ వచ్చి ఫార్మా, ఐటీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇంక్లూడింగ్ ఇప్పుడు మనకి ఈవీ సెక్టర్ అండ్ ఆటోమొబైల్ తోడు కూడా అయింది. సో ఇలాంటి ఏరియాస్లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ని ప్లాన్ చేసేటప్పుడు ద బిల్డర్స్ లొకేట్ అంటే ఫైండ్ దోస్ లొకేషన్స్ విచ్ ఈస్ కమింగ్ అండర్ ద ఎలివేటెడ్ కారిడర్ కానీ గ్రోత్ కారిడర్స్ కానీ. అప్పుడు ఏమవుతుంది అంటే కమ్యూటింగ్కి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది, దాన్ని బట్టి ప్రైజెస్ కూడా ఫిక్స్ అవుతుంది. అంటే మోర్ కమ్యూటింగ్ ఈజీ ఉంది అంటే మోర్ ద ప్రైసెస్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నుంచి రీసెంట్గా సర్వే కూడా జరిగిందంటారు. వచ్చే 4 ఏళ్లలో హైదరాబాద్ సౌత్ ఇండియాలోనే #1 పొజిషన్లో ఉండబోతుంది. సో ఇన్వెస్టర్స్ అంతా హైదరాబాద్ వైపు చూడబోతున్నారని చెప్పి కూడా ఇది ఊరికి ఆషామాషిగా చేసిన సర్వే చెప్పారు. సో ఎదుటెక్కడే కావచ్చు చాలా మంది ఇన్వాల్వ్మెంట్ అయ్యి అసలు గ్రౌండ్ లెవెల్లో అన్ని పరిశీలించి సౌత్ ఇండియా మొత్తం చెక్ చేసిన తర్వాత చెప్పారని చెప్పి కూడా రిపోర్ట్ ఉంటుంది. మీ దృష్టికి వచ్చింది? ఎస్, ఇది 2022లోనే జరిగిందండి. ఐఎండి సర్వే ప్రకారంగా బిగ్గెస్ట్ అంటే హైయెస్ట్ బిలియనియర్స్ ఎక్కడ ఉంటారంటే ఫస్ట్ ప్లేస్ వచ్చి ముంబై. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ దోస్ బిలియనియర్స్. ఓకే, ఫస్ట్ ప్లేస్ వాళ్ళు ఐ మీన్ సెలెక్ట్ చేసింది ఈజ్ ముంబై, సెకండ్ ఈజ్ న్యూఢిల్లీ, థర్డ్ ఈజ్ హైదరాబాద్, ఫోర్త్ ఈజ్ బెంగళూరు. అంటే దీని అర్థం ఏంటి అంటే వీఆర్ స్టాండింగ్ థర్డ్ ఇన్ ద కంట్రీ. ఆల్రెడీ దిస్ సర్వే వాస్ డన్ ఇన్ 2022. ఓకే, అంటే మన హైదరాబాద్ ఈజ్ స్టాండింగ్ థర్డ్ ప్లేస్ వేర్ ద లార్జెస్ట్ బిలియనర్స్ ఆర్ లివింగ్. సో డెఫినెట్లీ వెన్ బిలియనర్స్ ఆర్ ఇన్ హైదరాబాద్ ఇన్ థర్డ్ ప్లేస్, ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళని ఫాలో అవుతారు. ఒక సిటీ గ్రో ఎలా అవుతుంది అంటే ఎవరైతే పీపుల్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఇస్తారు అంటే గవర్నమెంట్ పాలసీస్, అలాంటి ప్లేసెస్కి ఇండస్ట్రియలిస్ట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ పీపుల్ కానీ ఆల్ దోస్ పీపుల్ విల్ మైగ్రేట్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది, గూగుల్ ఉంది, ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందా నియోపోలిస్ దగ్గర. యూఎస్ తర్వాత బిగ్గెస్ట్ ఫెసిలిటీ ఈజ్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ హైదరాబాద్. యూఎస్ తర్వాత, మార్క్ మై వర్డ్స్, ఇట్ ఈస్ యూఎస్ తర్వాత బిగ్గెస్ట్ ఫెసిలిటీ హైదరాబాద్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది మైక్రోసాఫ్ట్ ఉండొచ్చు, గూగుల్ ఉండొచ్చు. అంటే అర్థం ఏంటి, వీఆర్ గ్రోయింగ్, హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్. దానికి ఇంకా 4 years, 5 years, 6 years అది ఇలా గ్రో అవుతూనే ఉంటుంది. దానికి హైదరాబాద్కి ఒక డౌన్ఫాల్ అనేది ఉండదు.